ఐగుప్తుడు అనగా ఎవరు? బరువులు మోయించేవాడు. నీ భుజాల మీద బరువు, నీ కుటుంబంలో బరువు, నీ సంఘములో బరువు, నీతో బరువు మోయిస్తున్నవాడు ఎవడనంటే ఐగుప్తుడు. బరువు మోయలేకపోతున్నాం, కుటుంబాన్ని బలవంతంగా లాక్కొని వస్తున్నాం. ఏమండి, ప్రతిరోజు ఎలా గడుస్తుందో కూడా అర్థం కాని స్థితిలో బరువు భారముతో మోస్తున్నాం కుటుంబాన్ని. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు ఊరక ఉండు. నిన్ను శ్రమ పెట్టిన వాణ్ణి, నిన్ను కఠినంగా సేవ చేయించిన వాణ్ణి, నిన్ను హింసించిన వాణ్ణి, నీ మీద బరువు మోపిన ఐగుప్తులు ఇక మీదట మరి ఎన్నడూ మీరు చూడరు. సంఘము చూడదు, ఇక్కడున్న విశ్వాసులు ఇక చూడరు. ఇంట్లో ఇక ఐగుప్తు నిన్ను చూడవు, నీ ఉద్యోగ స్థలంలో ఆ ఐగుప్తు ఇక చూడవు, ఈ సంఘములో ఇక ఐగుప్తు నిన్ను చూడవు, నీ ఊర్లో నీ గ్రామంలో ఆ ఐగుప్తునిక నువ్వు చూడవు. చూడకుండా దేవుడు చెయ్యనుగాక.